హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో పాల తాలికలు చాలా సింపుల్గా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మనకి స్టార్టింగ్ అంటే బిగినర్స్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఈజీగా చెప్తాను నేను. ఇప్పుడు ఎలాగో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా అయితే నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను కాబట్టి హాఫ్ లీటర్లోకి ఇలా ఒక చిన్న కప్ తీసుకోండి, సగ్గుబియ్యం నానబెట్టేసుకోండి. దీని ప్రకారం ఈ కొలతల ప్రకారం మీరు ఎక్కువ కావాలన్నా చేసుకోవచ్చు. ఒక హాఫ్ లీటర్ పాలల్లో ఒక హాఫ్ లీటర్ నీళ్లు, అర లీటర్ పాలకి అర లీటర్ నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టేసుకుని కాసేసుకుందాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని కొంచెం సేమియా కూడా వేయించుకుందాం. ఇది సేమియా ఇష్టమైతే వేయించుకోండి. మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని నేను కొంచెం వేసాను. చాలా అంటే చాలా చిన్న గిన్నెడు. ఇందాక మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, సేమ్ అదే క్వాంటిటీలో సేమియా తీసుకోండి. ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తీసుకున్నాను. ఈ సేమియా ఎక్కువైపోతే మనకి గట్టిగా చిక్కగా అయిపోద్దండి, చూసుకుని వేసుకోవాలి వేసుకునేవాళ్ళు. ఈ మొత్తం వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇదే బాండీలో డ్రై ఫ్రూట్స్ కూడా మీరు ఏమేమైతే డ్రై ఫ్రూట్స్ తింటారో అవి మొత్తం వేయించుకోండి. నేనైతే బాదం, జీడిపప్పు వేయించుకున్నాను. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యిలో అయితే చాలా బాగుంటాయి. నెయ్యి ఫ్లేవరు చక్కగా మనకి పాల తాలికల్లో టేస్ట్ అనేది పెంచుతుందండి. నెయ్యి ఎక్కువ యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మొత్తం వేయించేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత పాలు కూడా ఈలోపు మనకి కాగిపోయాయి కదా, ఈ పాలల్లోంచి ఒక చిన్న గ్లాస్ పాలు పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనం పాల తాలికలు పిండి కలుపుకోవడానికి ఈ పాలు యూజ్ అవుతాయి. వేడివేడి పాలు. మనం పిండి ఏం విడిగా కుక్ చేయట్లేదండి. మనం పిండి వేడి పాలు వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఈ మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యము, వేయించుకున్న సేమియా ఈ మరిగిన పాలలో యాడ్ చేసేసుకుందాం. ఇవి ఉడికేలోపు, సేమియా సగ్గుబియ్యం ఉడికేలోపు మనం పాల తాలికలు అనేది రెడీ చేసుకుందాము. తిప్పేసుకోండి. మనం కింద అతుక్కుపోకుండా 1-2 సార్లు మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఇది మొత్తం ఫ్లేమ్ సిమ్లోనే ఉంచండి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకోండి. హాఫ్ లీటర్ పాలే కాబట్టి మనకి ఎక్కువ పట్టదు. ఒక 2 స్పూన్స్ అంటే ఒక చిన్న కప్పు. ఈ 2 స్పూన్స్లో హాఫ్, 1 స్పూన్ వరకు గోధుమ పిండి, ఒక 2 స్పూన్స్ వరకు ఇప్పుడు హాఫ్ కప్పు వరకు తీసుకోండి బెల్లం ఒక 100 గ్రాముల వరకు సరిపోతుంది. కొంచెం నెయ్యి. ఈ ఘీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తాలికల్లో వేసి కలుపుకుంటే ఒక 2-3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. కొంచెంగా పాలు పోసుకుంటే ఈ బెల్లం మొత్తం మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకోండి. ఎక్కడన్నా గడ్డలు ఉన్నా కూడా ఇట్లా నలుపుకుంటే నలిగిపోతాయి. గడ్డలు లేకుండా చక్కగా నలుపుకుంటూ పాలు పోసేసి ఒక 10 నిమిషాల వరకు చక్కగా మద్రా చేసి కలుపుకోండి, సరిపోతుంది. కొంచెంగా పాలు పోసి కలుపుకోండి. మరీ గట్టిగా చపాతీ పిండిలా కాకుండా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. మనం చక్రాల గిద్దలో వేస్తే ఒత్తడానికి ఈజీగా ఉండేలాగా కలుపుకోండి. చూడండి, ఇలా మెత్తగా ఇలా ముద్దగా చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనకైతే ముద్ద రెడీ అయిపోయింది కదా, ఇది పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం కూడా ఉడికిపోయి ఉంటాయి. ఈలోపు ఇది ఉడికిపోగానే మనం ఇదైతే ఈ పిండి తీసుకొని చక్రాల గిద్దలో వేసుకొని వేసేసుకోండి. చూడండి, మనకు ఉడికిపోయాయి కదా. ఈ స్టేజ్లో మనం చక్రాల గిద్దకి కొంచెం ఆయిల్ పోసుకొని ఒత్తుకునేలోపు బెల్లం కూడా కరగపెట్టేసుకుందాం. 1 కప్పు వరకు బెల్లం తీపి బట్టి వేసుకోండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఫుల్ కప్పు వేసేసుకోండి బెల్లం. 1/2 కేజీ బెల్లం వేసుకోండి అర లీటర్ పాలకి. లేదు కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకోండి. ఇప్పుడు మనం తాలికలు పిండి తీసుకుని పిండి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము. చక్రాల గిద్దలు కొంచెం ఆయిల్ పోసుకున్నాం కదా, ఇప్పుడు ఆ చక్రాల గిద్దలో పెట్టుకుని ఒత్తుకోవడమే. లేదా చేత్తో అయినా బారుగా చేసుకుని వేసుకోవచ్చండి. చక్రాల గిద్దలు అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా పిండి వేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి.
సేమియా సగ్గుబియ్యం పాలల్లో వేసుకున్న తర్వాత పిండి కలుపుకొని పాలల్లో వేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇది వేయగానే తిప్పకండి. 2 నిమిషాలు దాన్ని సెట్ అవ్వనివ్వండి. కొంచెం బిగుసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత, అంటే ముందే తిప్పేస్తే ముక్కలైపోతాయి అనమాట. మనకి ఈలో బెల్లం కూడా కాగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారపెట్టుకుందాం. ఇప్పుడు ఈ తాలికల్లో కొంచెం ఒక టీ గ్లాస్ వరకు పంచదార కూడా యాడ్ చేయండి. పంచదార ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం లైట్గా చిన్నగా తిప్పుకోండి, విరగకుండా తిప్పుకోవాలి. కొంచెం అప్పటికి సెట్ అయి ఉంటాయి. ఒక 5 మినిట్స్ తర్వాత తిప్పండి, అప్పటికి సెట్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఈ స్టేజ్లో మనం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు కాచి పెట్టుకుని చల్లారి పెట్టుకున్నాం కదా, అది బెల్లం కూడా యాడ్ చేసేసుకుందాం. బెల్లం లిక్విడ్ మనకి పాలు ఇరగకుండా ఉండాలంటే ముందుగా ఇలా కాసుకోండి, చాలా బాగుంటుంది. మనకి త్వరగా కూడా అయిపోతుంది. అలా తరకలు అవన్నీ కూడా వడకట్టుకుంటాం కాబట్టి పోతుంది. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసేసుకోవడమే. ఇంకా బెల్లం చల్లారిపోయింది కాబట్టి మనకి అంత ఇబ్బంది ఉండదు. వేడి వేడి మీద వేయకుండా కొంచెం చల్లారి పెట్టిన తర్వాత వేయండి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్, ఒక 5 to 10 మినిట్స్ అలా మూత పెట్టేసి ఇంకా దానికి రెస్ట్ ఇచ్చేసి స్టవ్ ఆపేసేయండి, మనకి సెట్ అయిపోతాయి. మనకైతే చూడండి చాలా చక్కగా పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.